హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషిష్ వ్లాగింగ్. సో, ఈ వీడియోలో నేను ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాను. అదే వ్లాగ్ తీసి పెట్టాననమాట. అండ్ పింపుల్స్ చూడండి గైస్ ఎన్నొచ్చేసాయో. సో, ఫస్ట్ బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకున్నాను. అండ్ టెంపుల్‌కెళ్తున్నా అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసేసాను అవుట్‌ఫిట్. సో, దిస్ ఈజ్ అవుట్‌ఫిట్ 2 అండ్ నేను ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను బస్‌లో వెళ్తున్నాను. దట్ టూ ఫ్రీ బస్. అంటే ఫ్రీ బస్‌లో ఫస్ట్ టైమ్ ఎక్కాననమాట. ఇట్ వాస్ ఎ డెడ్లీ ఎక్స్‌పీరియన్స్ గైస్ నాకైతే. అండ్ అక్కడ దిగిన తర్వాత ఎక్తా కోసం వెయిట్ చేశాననమాట. అండ్ నాకిలా స్కార్ఫ్ కట్టుకొని కూర్చుంటే నాకొచ్చేంత సఫోకేషన్ ఎవరికీ రాదేమో. అండ్ 8 అయితే 1 అవర్ అయిపోయింది వస్తలేదు. ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. మీలో ఎంతమందికి ఇలా సఫోకేషన్ అయితదో చెప్పండి గైస్. నేనైతే అస్సలు ఉండలేను అలా. అండ్ 1 అవర్ తర్వాత 1 అవర్ 15 మినిట్స్ తర్వాత అలా వచ్చింది ఏక్తా మేడము. అండ్ నవ్వుతుంది చూడండి ఎట్లా నవ్వుతుందో. ఇంకా ఎట్ లాస్ట్ వి ఆర్ హియర్ గైస్ ఇన్ ఇస్కాన్ టెంపుల్. సో, ఎంత బాగున్నారో చూడండి రాధాకృష్ణులు. వాళ్ళని చూస్తుంటే మనకున్న బాధలు, కష్టాలు అన్నీ అక్కడే ఇట్లా ఏమంటే స్మాష్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. అండ్ అక్కడ ఎంత పీస్‌ఫుల్ వైబ్ ఉంది గైస్. నిజంగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్. అక్కడికి వెళ్ళగానే నేను మొత్తం ఇంక అక్కడే లీలమైపోయాను. నిజం చెప్తున్నాను గైస్. నాకు వ్లాగ్ దింపాలి అనే ఆలోచన కూడా రాలేదు. నేను వీడియోస్ కూడా ఏం దింపలేదు. మేము ఎగ్జాక్ట్‌గా ఆరతి ఇచ్చే టైంలో వెళ్ళామనమాట. అండ్ నేను ముందుకెళ్ళిపోయినా ఇట్లా ఐ టు ఐ కాంటాక్ట్ ఉండే దేవుడికి. అలా భజన చేస్తూ హరే రామ, హరే కృష్ణ అనుకుంటూ ఉండే అనమాట. ఆ తర్వాత ఇంకా ప్రసాదం కూడా తిన్నాము. ఎంత అనిపించిందో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను ప్రసాదం తింటున్నా. అంటే వేరే వేరే టెంపుల్స్‌లో తిన్నా కూడా ఇలా ఫుడ్ ప్రసాదంగా ఇస్తారు గదా! అది తినక చాలా డేస్ అయింది. అండ్ ఏక్తా మొత్తం చూపిస్తుందనమాట. ఎక్స్‌ప్లోర్ చేస్తుంది టెంపుల్. నేనెళ్ళింది అబిడ్స్‌లో వెళ్ళాననమాట. ఇంకొక ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి సికింద్రాబాద్‌లో గూడా ఉంది. అండ్ ఇంకా మనం టెంపుల్‌కెళ్ళి బొట్టు పెట్టుకోలేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా! సో, నేను ఇద్దరం పెట్టేసుకున్నాం బొట్టు. ఇంకా మొత్తం ప్యూర్ వైబ్స్ వచ్చేసింది. అండ్ ఆ రోజు జుట్టేసుకున్నా. అందుకే అలా స్టైల్‌గా ముందుకేసుకుంటున్నా అనమాట జుట్టు. అండ్ ఇంకొకటి గైస్ నేనిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది గూడా మైక్‌లో ఇస్తున్నాను. ఏక్తా నాకు గిఫ్ట్ చేసింది కదా! ఆ మైక్‌లో ఇస్తున్నాననమాట. సో, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. అండ్ ఇక్కడ ఎక్కాకి సతాయిస్తున్నాననమాట. నేను చూపిస్తా అంటే, "వద్దు మొత్తం టెంపుల్‌కి చూపించు" అని చెప్తుందామె. సో, మీరెవరైనా వెళ్లారా ఇస్కాన్ టెంపుల్‌కి? వెళ్తే మీ ఫీలింగ్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే నిజంగా పీస్‌ఫుల్ అనిపించింది గైస్. ఉన్నంత సేపు నేనైతే మొత్తం దేవుళ్ళనే ఉన్నాననమాట. ఇంకా అక్కడ హుండీస్ కూడా పెట్టారు. ఆ తర్వాత మేము స్నాప్‌చాట్‌లో ఇంకా ఫోటోలు, వీడియోలు కొంచెం అలా అంటే మన సాంప్రదాయం కదా! అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానో చూడండి. लगता है यार फ़ोन अपडेट होता है तो फ़ोटोज़ रहते हैं आपके पास? वीडियोस यूट्यूब में रहते जब तक वही చూడండి चलाती या गाइस नहीं चेंज कर देती तू? యూట్యూబ్ లో వీళ్ళ వీళ్ళ బిడ్డకి చూపిమని हाँ చెప్తున్నా. बेटा। బిడ్డ మీన్స్ ఇది तेरा డాటర్ రే డాటర్ या सन अच्छा बेटा। బేటా या బేటీ. ఏక్తా ఏమంటుందంటే, కొన్ని డేస్ అయిపోయినంక అసలు ఫోటోలు, వీడియోలుంటాయా అని అంటుంది. అయితే నేనంటున్నా, యూట్యూబ్‌లో ఉంటాయి గదా! చూపించుకో మీ పిల్లలకి అనేసి అంటున్నా. సో, అదే క్యాప్చర్ చేశాననమాట. అండ్ ఏక్తా అది హెల్మెట్ ఏసుకొని, ఆ స్కార్ఫ్ కట్టుకొని ఎట్లుంటుందేమో నాకైతే వామ్మో! నేను ఒక్క నిమిషం గూడా ఉండలేకపోయినా. ఆ తర్వాత ఇద్దరం గోలా తిన్నాము. అది ఏమో ఫ్లేవర్ గైస్ కాలాకట్ట. చాలా బావుండే. ఆ తర్వాత ఈ మైక్ కొంచెం నాది ఐఫోన్ కదా! సో, అది ఆ పిన్ ఇయ్యలేదనమాట. సో, దానికోసం మేము ఇద్దరం వెళ్ళాము. వాళ్ళు పిన్ ఎక్స్‌చేంజ్ చేశారనమాట. అక్కడి నుంచి ఇంకా నాకు ఈ ఏమంటారు దీన్ని మలై బన్ ఆర్ బన్ మలై సంథింగ్ అది ఇప్పించింది. సో, అంతే గైస్ ఇంకెక్కువ వీడియోస్ ఏం దింపలేదు. ఇంకా ఆ రోజు నేను మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చేసాననమాట. ఇంకా ఎక్తా వాళ్ళ ఇంటికాడ ఇంకా గణేషన్‌ల ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో, అది కూడా ఒక స్నిప్ లాగా తీశాను. ఇది మొత్తం గణేషన్‌లే అనమాట. So that's all for today's video guys. I hope you liked the video. So if you liked the video just give it a thumbs up and take care guys. Bye bye.